ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో కీర్తనలు 33వ అధ్యాయం, కీర్తనలు 33వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. కీర్తనలు 33:12. పేజీ నెంబర్ పాత నిబంధనలో పేజీ నెంబర్ 467, పేజీ నెంబర్ 467, కీర్తనలు 33:12 వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. మళ్ళా చదువుతాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. కనుక ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి తనను ఆరాధించినట్లు, మనల్ని సిద్ధపరిచినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. మీరు అత్యున్నతమైన సింహాసనాసీనుడైన దేవుడు. నీ కనుదృష్టి మాపై నిలిపి నిరంతరము మమ్మలను పరిశీలిస్తున్న దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, మాకు తోడుగా ఉన్న దేవుడు, మా రక్షణకర్త అయిన దేవుడు, మాకు పరలోకపు తండ్రిగా ఉన్నావు. అందుకే స్తోత్రాలు. చదివిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని మీరు వాక్యంలో వ్రాయించిన మాటలకై స్తోత్రాలు. ప్రభువా, చదివిన భాగం ద్వారా మాతో మాట్లాడము. ఇంకా అనేకమైన సంగతులు మాతో మాట్లాడము. నిన్ను ఆరాధించినట్లుగా మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. కొద్దిమందిగా నీ సన్నిధిలో ఉన్నాము ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుటకై సహాయం చేయండి. వాక్యం ద్వారా అనేక సంగతులు తెలియపరచండి. మీ దాసునిగా నన్ను బలపరిచి మీ సాధనంగా వాడుకోండి. నాలో ఏమీ లేదు నాయన, ఖాళీగా ఉన్నాను. నా తలంపులు, నా ఆలోచనలు కూడా ఎంతో వ్యర్థమైనవి. కనుక మీ ఆలోచనల చేత నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అనేక మంది మీ సన్నిధికి రాని వారు ఉన్నారు. వారందరూ కూడా సకాలంలో మీ సన్నిధికి రాగలిగినట్లుగా క్షేమంగా నడిపించండి. వాతావరణ పరిస్థితులు మీ స్వాధీనంలో ఉంచుకోవలసిందిగా ప్రార్థిస్తూ మీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి, గమనించండి. కీర్తన 33వ అధ్యాయంలో మరి ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం చూసాం. ఏదంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. చూడండి, దేవుడు మరి ఎవరికైతే దేవుడుగా ఉన్నాడో అట్టి ప్రజలు ధన్యులు అని వ్రాయబడింది. అక్కడ మనం చూస్తే 33వ అధ్యాయం 1వ వచనంలో మరి అక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 33వ అధ్యాయము 1వ వచనం చూడండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన
పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. కనుక ఈ మాటలు మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. కనుక నీతిమంతులైన మనము, లేకపోతే నీతిమంతులుగా చేయబడిన మనం, చూడండి, యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించుట ద్వారా మనకు లభించిన గొప్ప రక్షణ నీతిమంతులుగా మనం చేయబడటానికి కారణమైంది. ఈ గొప్ప రక్షణ మనలను ఆనందగానం చేసేటువంటి అనుభవంలోనికి తీసుకొచ్చింది. అందుకే యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉన్నారో అట్టి జనులు ధన్యులని ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. చూడండి, మరి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. కనుక దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఆయన ఎవరికైతే దేవుడుగా ఉంటున్నాడో వారే ధన్యులు. కనుక ఈ దినాల్లో మనం చాలా ధన్యులం. ఎందుకంటే దేవుడు మనలను మరి విమోచించిన తర్వాత, ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్న తర్వాత మరి గొప్ప అనుభవంలో మనల్ని తీసుకొచ్చాడు. గొప్ప అనుభవంలో అంటే, గొప్ప అనుభవం అంటే మనము ఆయన ప్రజలుగా చేయబడి ఆశీర్వాదం పొందిన వారుగా ఆశీర్వాదం పొందిన వారుగా మరి దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు మనం ఎవరమండి? ఒకప్పుడు మనం ఎవరమంటే లోకస్తులం. ఒకప్పుడు లోకంలో ఉన్న వారం, పాపులమైన ప్రజలం. కనుక పాపులమైన మనలను దేవుడు ఏం చేశాడు? ఆయన మనలను తన ప్రజలుగా చేసుకున్నాడు, తన జనులుగా చేసుకున్నాడు. కనుక పాపులమైన మనలను దేవుడు తనకు జనులుగా చేసుకోవటం అనేది గొప్ప ధన్యత. లోకంలో మన పరిస్థితి ఏమిటంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఒకప్పుడు యేసు ప్రభువుని మనం ఎరగకుండా ఉన్నప్పుడు లోకంలో మన పరిస్థితి చాలా భయంకరం. ఎంత భయంకరం? ఎంతో భయంకరం. ఎలాంటి భయం అంటే మరణముతో కూడిన భయం. ఒకవేళ చనిపోతే నేను ఎక్కడికి పోతాను, నరకానికి పోతానేమో అనే భయం. అందుకని అలాంటి భయం. ఎందుకంటే మనం రక్షించబడక పూర్వము పాపులముగా ఉన్నాము. దేవుని వాక్యం ఏం చదివేస్తూ ఉంది? పాపం వలన వచ్చు జీతము మరణము అని. పాపం వలన వచ్చు జీతం మరణం. మనం పాపులుగా ఉంటే మనకు ఆ భయం ఏంటంటే, ఒకవేళ మనం పాపంలోనే ఉండి చనిపోతే మనం ఏమైపోతాం రా అనుకుంటారు చాలామంది. కూడా లోకస్తులు కూడా ఈ మాట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏమిటంటే, నేను ఒకవేళ పాపంలో ఉన్నాను, చనిపోతే నరకానికి పోతానేమో అనేటువంటి భయంతోనే చాలామంది ఏం చేస్తారు? దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తారు. సరే, చూడండి, చాలామంది లోకంలోకి ఇలాంటి అభిప్రాయం ఉంటుంది. ఏంటంటే, నేను ఎవరికైనా దానం చేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుందని. సరే, చాలామంది రకరకాల దానాలు చేస్తూ ఉంటారు. ఏ దానాలు? అన్నదానం, వస్త్రదానం, తర్వాత డబ్బులు దానం చేస్తారు. పొలంలో పండిన పంటను దానం చేస్తుంటారు. రకరకాలైన దానాలు ఉన్నాయి లోకంలో. ఈ రకరకాలైన దానాలు చేసి ఈ పాపం నుంచి మనం విడిపించుకుందాం, లేకపోతే పాపం నుంచి మనం విడిపించబడతాం అనేటువంటి అవగాహన, లేకపోతే అలాంటి ఆలోచన చేస్తున్న ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. ఒకప్పుడు దాదాపుగా మన పరిస్థితి కూడా అటువంటిదే. ఏదైనా పుణ్యం చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది, మనం మోక్షానికి వెళ్ళిపోతాం అనేది. కానీ మన పుణ్యకార్యాలు, దాన కార్యాలు మనలను దేవుని రాజ్యానికి చేర్చలేవు, లేకపోతే ఆయన ప్రజలుగా మనం చేయబడడానికి ఆ కార్యాల ద్వారా మనకు అలాంటి అవకాశమే లేదు. అందుకనే ఈ పుణ్యకార్యం మనం చేయడం కాదు, మన కొరకు యేసు ప్రభువే కలువరి శిలువలో పుణ్యకార్యం చేసేసాడు. ఆయన కలువరి శిలువలో మరణించడమే గొప్ప పుణ్యకార్యం. చూసారా, ఆయన కలువరి శిలువలో మన నిమిత్తమై మరణించడం అనేది ఆయన చేసిన గొప్ప పుణ్యకార్యం. అందుకనే దేవుని వాక్యంలో ఆ సంగతులు వ్రాయబడ్డాయి. పుణ్యకార్యము అనే వాక్య సందర్భాన్ని మనం జ్ఞాపకం చెప్తున్నాం. చూడండి, రోమా పత్రికలో అనుకుంటాను ఒక సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటాం. రోమా పత్రిక 5వ అధ్యాయం
రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చూడండి, ఆ మాట గమనించండి. 4వ వరుసలో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము చేయబడింది. ఒక పుణ్యకార్యం వలన కృపాదానం అంటే ఒక యేసు ప్రభువు చేసిన పుణ్యకార్యం వలన ఆయన కృప మనకు దానముగా ఇవ్వబడుతూ వచ్చింది. కనుక పుణ్యకార్యాలు మనం చేస్తే పరలోకం పోయే అవకాశం లేదు. మనం దాన ధర్మాలు చేస్తే పరలోకం పోతామనడానికి అవకాశము లేదు. ఆ పుణ్యకార్యం ఎవరు చేశారు అంటే మన నిమిత్తమై యేసు ప్రభువే కలువరి శిలువలో మరణించుట ద్వారా ఆ పుణ్యకార్యాన్ని జరిగించాడు. కనుక మనం దాన ధర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాం అనుకోవటం పెద్ద భ్రమ. లోకంలో ఉన్న వాళ్ళు అలా ఆలోచిస్తారు. మనమైతే అలాగా ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలా? అయ్యా, నాకు ఇలాంటి స్థితి ఇచ్చావు, ఏంటది? నీకు ప్రజలుగా ఉండే స్థితిని నాకు ఇచ్చావు, నీ జనులుగా నేను ఉండడానికి నాకు అవకాశము ఇచ్చావు, కనుక నేనెంతో ధన్యుడను అని మనం ఏం చేయాలా? ఆనందంతో ఆరాధించాలి. ప్రభువా, నేను మరియు నాకు దేవుడుగా, నేను నీకు జనుడుగా ఉన్నందున నిన్ను స్తుతిస్తాను అనే అనుభవం మనకు అవసరం. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం, ఎలాంటి అనుభవాల్లోకి ప్రభు మనలను తీసుకొచ్చాడు. కొన్ని సంగతులు మనం గమనించుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. చూడండి, మొదటిదిగా 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు. పేజీ నెంబర్ 215 క్రొత్త నిబంధనలు. 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుంటాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 10వ వచనం చూడండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూడండి, ఈ మాటలు గమనించండి. ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అని. ఇప్పుడు దేవుని ప్రజ. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు ప్రజలుగా మనం ఉండక ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా చేయబడ్డాము. అయితే అంతకుముందు ఒకప్పుడు దేవుని ప్రజలుగా మనం ఉండక మునుపు మన పరిస్థితి ఏంటి? చీకట్లో ఉన్నాం, చీకట్లో అంధకారంలో ఉన్నాం, లేదా భయంకరమైన పాపంలో ఉన్నాం. పాపము మన మీద ఏలుబడి చేసేది. ఒకప్పుడు పాపం మనల్ని ఏలుబడి చేసేది. పాపం మనలను ఏం చేసేది? అంటే పాపము చేయటానికి మన మీద పాపం చేయించడానికి పాపానికి అధికారం ఉన్నట్లు. పాపము మనకు మరి ఏంటంట, మన మీద అధికారం చేసిందంట పాపం. అంటే చూడండి, ఒక పాపం ఒక వ్యక్తిని నువ్వు అది చెయ్యి అని ప్రేరేపించడమే మన పైన పాపమునకు మన పైన ఉన్న అధికారం. చాలా సులభంగా మనం చేసేటువంటి కొన్ని విషయాలు చూడండి, ఎలాంటివంటే ఆ విషయాలు చేయకూడని విషయాలు, కానీ చేసేస్తాం. ఏంటి కారణం అంటే ఆ పాపము మనల్ని నిలబడి చేస్తూ ఉంటుంది. నువ్వు అది చెయ్యి అనే. పాపం అంటే ఎవరు? సాతానుడే కదా. కనుక సాతానుడు మనల్ని ప్రేరేపించి పాపానికి మనల్ని దాసులుగా చేశాడు. మన శరీరాన్ని, మన అవయవాలను పాపం మనకు దాసులుగా మనమే చేస్తూ వచ్చాం. అందుకే రకరకాలైన పరిస్థితుల ద్వారా మనము ఆ విషయాలు ఎక్స్పోజ్ చేస్తుంటాం, కనపరుస్తూ ఉంటాం. చూడండి, కొన్ని చేయకూడనివి చేయడం ద్వారా మన దేహంలో ఉన్న అవయవాలను పాపానికి దాసులుగా చేసేవారుగా మనం ఉంటాం. కనుక మన పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు భయంకరమైన చీకటి. ఎలాంటి చీకటి అంటే చీకటి అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎవరికైనా భయం ఉంటుందా? ఉండదా? చీకటి అంటే ఎవరికైనా భయమే కదా. చీకటి అంటే ఎవరికి భయం? ఎందుకు భయం? చీకటి అంటే అక్కడ
ఏముంటుంది చీకటిలో? ఏముంటుంది చెప్పండి? చీకటిలో శత్రువు ఉంటాడు, చీకటిలో దొంగ ఉండొచ్చు, చీకటిలో మనకు అపాయము ఏర్పడవచ్చు. వెలుగుమయమైతే మనకి ఏ అపాయం ఉండదు, కానీ చీకటిలో ఖచ్చితంగా తొట్టిల్లే అవకాశము ఉంటుంది. అందువలనే పేతురు అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన, దేవుని సొత్తుగా ఉన్నారు. ఒకప్పుడు చీకటిలో ఉన్న మీరు ఇప్పుడు వెలుగులోనికి పిలువబడ్డారు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని దేవుడు పిలిచి మిమ్మల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు అనేది మన జీవితంలో గొప్ప సంగతి. చూడండి, ఈ చీకటి పాపానికి సూచనగా ఉంది. ఈ పాపంలో ఉన్న మనలను ప్రభు ఏం చేశాడు? ఆయన శిలువ కార్యం ద్వారా, ఆయన పుణ్య కార్యం ద్వారా మన జీవితాలను వెలుగులోనికి తెచ్చాడు. మన యొక్క పాపాలను ఏంటంటే, మన పాపాలు కూడా ఎలాంటి పాపాలు చెప్పండి? అంధకారం అందలి రహస్యమైన పాపాలు మన పాపాలు. ఎవరు చూడట్లేదు అన్నట్టు చీకటిలో చేసేవే మన పాపాలు. ఎవరు చూడట్లేదు అన్నట్లు మరి ఆ చీకటిలో ఉండి చేసే పాపాలులో నుండి మనం విడిపించబడి ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనం తీసుకొని రావడం అనేది మనం ఆయన ప్రజలుగా చేయబడడానికి కారణమైంది. అంతేకాదు, ఏర్పరచబడిన వంశము కనుక మనం ఏం వంశం అంటే దేవుని వంశము, దేవుని వంశము వారం. అంతేకాదు, యాజకులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన వారుగా మనము చేయబడ్డాం. అది గొప్ప సంగతి. కనుక అయ్యా, ఎందుకు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే, వారు ముందు చీకటిలో ఉండేవాళ్ళు, ఇప్పుడు తన వెలుగులోనికి వారిని తీసుకొచ్చాడు కనుక, ఒకప్పుడు ప్రజగా ఉండకుండా ఇప్పుడు తన ప్రజగా వారిని చేసుకున్నాడు కనుక మనం ఆయన్ను ఆరాధిస్తాం. చూడండి, ఇప్పుడు మనం దేవుని ప్రజలు, ఒకప్పుడు కాదు. ఒకప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాం? సాతాను చేతుల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాం? దేవుని చేతుల్లో ఉన్నాం. దేవుడు మనకు ఏంటంట దేవుడుగా ఉన్నాడు. అది గొప్ప సంగతి. అలాంటి అనుభవంలో తీసుకురాబడిన మనం ఖచ్చితంగా ప్రభువా నా చీకటిని తొలగించావు, నన్ను వెలుగులోనికి తీసుకొచ్చి నన్ను వెలుగుగా చేశావు అని మనం దేవుడిని ఆరాధించాలి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, మొదటి సమూయేలు 12వ అధ్యాయం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 22వ వచనం. 12:22 పేజీ నెంబర్ 232 పాత నిబంధనలు. మొదటి సమూయేలు 12:22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అని. చూడండి, మొదటి సమూయేలు 12:22 ఏముంది? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఇది ఎందుకు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులో ఈ వచనం కూడా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన మనలను తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టం కలిగిన వాడుకున్నాడు. చూడండి, మన దేవుడుగా ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, ఒకప్పుడు ఆయన ఏమని పిలిచేవాళ్ళు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని పిలిచేవాడు. కనుక ఇప్పుడు అది మనల్ని కూడా, అంటే మనకు కూడా దేవుడు అయ్యాడు కనుక ఫిలిప్పీ ప్రార్థనా మందిర విశ్వాసుల యొక్క దేవా, లేకపోతే ఫిలిప్పీ ప్రార్థనా మందిరంలో ఉన్న ఒక విశ్వాసికి దేవుడైన దేవ, అట్లా మనకు కూడా దేవుడు. అంటే ఆ కాలంలో బైబిల్లో వాళ్ళ పేరు రాయబడిందని అది వాళ్ళకే అనుకుంటే కాదు, మనకు కూడా ఆయన దేవుడు. మనం కూడా ఏం చేయాలా? నాకు కూడా దేవుడుగా ఉన్న దేవా. కనుక యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుంటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము ఆయన మిమ్ములను విడనాడడు అని. ఆయన మిమ్ములను తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడేవాడు కాదు. కనుక మనలను తన జనులుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు. అది సంగతి. చూసారా, ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాం మనము? అసలు బంధుత్వాలు కానీ
రిలేషన్షిప్స్ ఏ మాత్రం బాగోలేదు. సరే ఎలా ఉన్నారు, అసలు సొంత వాళ్ళే నాకు సంబంధం లేదన్నట్టు వదిలేస్తున్నారు ఈ దినాల్లో. సొంత తోబుట్టులే ఎవరు అన్నట్లుగా, లేకపోతే చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంది రిలేషన్. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ పట్టించుకోవట్లా. అది వరకు చూపించినంత ఆదరణ ప్రేమ ఇప్పుడు బంధువుల్లో లేదు, స్నేహితుల్లో కూడా లేదు. ఏంటంటే పరిస్థితి అలా మారిపోయింది. అయితే దేవుడు అట్లా కాదు, మనలను తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు అని. కనుక మనలను తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టం కలిగిన ఉన్న దేవుడు. ఎందుకు చూడండి, ఏముందని మనల్ని ఇష్టపడ్డాడు పాపం. ఆయన ఏముందని మనల్ని ఇష్టపడ్డాడు అంటే మన పరిస్థితి ఏంటి? ఏమైనా మనం లోకంలో ఉన్న అన్ని రంగాల్లో తేరిన వారమా? నిపుణులము నిష్ణాతులం ఏం కాదు కదా. మనకేం తెలివితేటలు ఏం లేవు కదా. మనం గొప్ప వంశంలో ఏం లేం కదా. లోకంలో ఎక్కడో అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళం కదా. ఒక మాట చెప్పాలంటే మనం ఎక్కడో ఒక మూలన ఉన్నట్టున్నాం. ఈ ప్రదేశంలో కూడా ఎక్కడో ఒక మూల ప్రాంతంలో ఉన్నట్టున్నాం మనం. అటువంటి మనలను కూడా దేవుడు ఏం చేశాడంటే తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అది సంగతి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్న కారణాన్ని బట్టి మనం ఏం చేయాలా? విడిచిపెట్టే దేవుడు కాదని, తన నామ ఘనత కొరకై మనలను తనకు జనులుగా చేసుకున్నాడని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తన నామ ఘనత కొరకై ఏర్పాటు చేసుకొనబడిన ప్రజలం. తన నామ ఘనత కొరకై మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏం చేయాలా? ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని మనం ఘనపరిచేవారుగా ఉండాలి. కాబట్టి మనలను తన జనులుగా చేసుకోవడానికి ఇష్టపడిన దేవుడిని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, ఈ లోకంలో నన్ను ఎవరు ఇష్టపడలేదు, కానీ పరలోకంలో ఉన్న నీవు నన్ను నీకు ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నావు. అందును బట్టి నీకు ఎన్నో వందనాలని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం. 2 కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. 16, 18 కలిసి ఉన్నాయి. అక్కడ ఆ మాట చూడండి, 4వ వరుసలో 3వ వరుసలో చూడండి, 3, 4 వరుసలు చదువుతాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 16, 18 కలిసి ఉన్నాయి. 3, 4 వరుసలు చూద్దాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. చూడండి, చీకట్లో ఉన్న మనలను వెలుగులో తీసుకొచ్చాడా? అంతేకాకుండా లోకంలో ఉన్న మనలను తన జనులుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడా? అంతేకాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు? నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలు. సరే, నేను వారికి దేవుడుగా ఉంటాను, వారు నాకు ప్రజలు. ఎవరిని గురించి చెప్తున్నాడు? విశ్వాసులను గురించి చెప్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు అంటే విశ్వాసులైన వారిని గురించి చెప్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారు ఉన్నారో వారిని గురించే చెప్తున్నాడు. ఏమంట? నేను వారి దేవుడను, వారు నాకు ప్రజలు. కనుక ఎవరు చెప్తారండి ఇలాగా? లోకంలో ఈ అనుభవం కలిగి ఉన్న వాళ్ళు చాలా గొప్ప ధన్యులు అని చెప్పాలి. ఎందుకంటే లోకంలో మనం చూస్తాం, అవిశ్వాసులైన వారు వారి కొరకు దేవుళ్లను తయారు చేసుకుంటారు. గమనించారా? వారి కొరకు దేవుళ్లను తయారు చేసుకుంటారు, వారి కొరకు దేవుళ్లను పోగు చేసుకుంటారు. కానీ మన దేవుడు అట్లా కాదు. ఆయన మనకు దేవుడై ఉండడానికి ఇష్టపడి ఆయన మనకు దేవుడుగా ఆయన తను తాను కనుపరుచుకుంటూ వచ్చాడు. కనుక లోకంలో ఉన్నవారులాగా కాదు. మనకు లోకంలో ఉన్న వారికి దేవుడు లేడు, వాళ్ళకు దేవుడు లేడు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుళ్ళను తయారు చేసుకుంటారు. ఏదో ఒక రాయి, రప్ప, చెట్టు, పుట్ట ఏదో చేసుకొని దాన్ని పూజిస్తూ ఉంటారు. కానీ మనకట్లా కాదు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ మనపైన తన కనుదృష్టి నిలిపినవాడుగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనకు దేవుడిగా ఉండి మనలను తన ప్రజలుగా స్వీకరించాడు. అది సంగతి. తన ప్రజలుగా స్వీకరించాడు. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టి నిర్మాణం చేసిన దేవుడు,
మనల్ని తన ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈయన ఎవరో సామాన్యమైన రాజు కాదు, లోకంలో ఉండే ఒక సాధారణమైన రాజు కాదు, మనుషుడైన రాజు కాదు, లేకపోతే ఏదో అంత ఆషామాషి అయిన రాజు కాదు. చాలా గొప్ప సంగతి ఏంటంటే ఆయన పరలోక సంబంధి, పరలోకములో ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనంలో ఉన్నాడు. ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. రేపొద్దున ఈ లోకానికి నాశనం కలిగేటప్పుడు మనలను కూడా ఆయన తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకము నశించిపోయేదిగా ఉంది. ఒకప్పుడు ఈ లోకమంట ఆకాశం భూమి గతించిపోతుంది. ఈ ఆకాశం క్రింద భూమి పైన ఏ కృత్యములు ఉండవు, మొత్తం కాల్చివేయబడతాయి. అగ్ని చేత కాల్చివేయబడినప్పుడు ఈ ప్రాంతంలో లేదా ఈ లోకంలో ఉన్న మనలను దేవుడు తన యొద్ద ఉండటానికి తీసుకువెళ్ళనై ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకు దేవుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు గనుక, మనం కూడా ఆయన ప్రజలుగా చేయబడ్డాం కనుక ఇలాంటి ధన్యత లోకస్తులకు లేదు. ఉందా? దేవుడిని ఎరగని వారికి లేదు. కనుక యెహోవా తమకు దేవుడుగా గల జనులు అని ఎవరిని అంటారంటే, ఎవరైతే ఆయన ఏర్పరచుకుని చేర్చుకున్న వారు ఉన్నారో, రక్షించుకున్న వారు ఉన్నారో వారే ధన్యులు. యెహోవా తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు. మన స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? స్వాస్థ్యం అంటే అర్థం పుత్రుడు, సంతానం అని అర్థం, కొడుకు కూతురు అని అర్థం. కనుక మనల్ని తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడంటే మనల్ని తన పిల్లలుగా చూస్తున్నాడు ఆయన. కనుక దానికంటే ముందు ఆయన మనకు దేవుడు, మనం ఆయన ప్రజలు. చూడండి, విశ్వాసంలోనికి తీసుకురాబడ్డ తర్వాత మన జీవితం విశ్వాస సంబంధమైనగా చేయబడిన తర్వాత విశ్వాసులమైన మనము తన పిల్లలుగా చేయబడటం అనేది గొప్ప సంగతి. కనుక ఆయన అంటాడు, నేను మీ దేవుడను, మీరు నాకు ప్రజలు. కనుక చూసారా, నేను మీ దేవుడను అని చెప్పుకుంటా ఉన్నాడంటే ఆయన నేను మీ దేవుడు అని చెప్పుకుంటా ఉన్నాడంటే ఆయన మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు చూడండి, ఆయన మనల్ని ఎంతగా గౌరవిస్తున్నాడు చూడండి, ఆయన మనల్ని ఎంతగా హెచ్చిస్తున్నాడు చూడండి. అందువల్ల విశ్వాసులమైన మనము ఆయన మనకు దేవుడుగా కలిగి ఉండటం గొప్ప సంగతి. అలాంటి ధన్యత దేవుడు మనకు కలుగు చేసిన వాడుకున్నాడు. ఇది మూడవది. నాలుగోది చూడండి, అదే 2 కొరింథీ 6వ అధ్యాయం 16, 18 కలిసి ఉన్నాయి. చూడండి, చివరి వరుసల్లో చూద్దాం. చివరి వరుసల్లో మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనం ముందు చూసిన పాటలోనేమో మనకు దేవుడుగా ఆయన తన ప్రజలకు ఉంటామని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు 18వ వచనం చివరి వచనంలో ఏమంటున్నాడు? నేను వారికి తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు అని దేవుడు అంటున్నాడు. కనుక ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడు మనలను ఆయన కుమారులుగా చూస్తున్నాడు. తర్వాత ఆయనను మనం తండ్రి అని పిలిచే ఆధిక్యతనిచ్చాడు. సరే, గొప్ప సంగతి. ఎందుకంటే అనేక మంది పాత తరంలో ఉన్న భక్తులు కూడా ఆయన తండ్రి అని పిలవలేదు, దేవుడుగానే చూశారు. పాత తరంలో ఉన్న పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులంతా కూడా ఆయన దేవుడుగానే చూశారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మనకు తాను తండ్రిగా కనపరుచుకుంటూ వచ్చాడు. తండ్రిగా ఆయన కనపరుచుకుంటూ ఏమంటున్నాడు? నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురు అంటున్నాడు. నేను మీ తండ్రిని, మీరు నాకు కుమారులు. చూడండి, దేవుడు వేరు, తండ్రి వేరు. దేవుడు వేరు, తండ్రి వేరు. దేవుడు అందరికి వర్తించేవాడు, తండ్రి కుమారుడికి మాత్రమే వర్తించేవాడు. కనుక మనలను తన కుమారులుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్న దేవుడు. అందుకే ఏమన్నాడు? నేను మిమ్మల్ని చేర్చుకుందును. కాబట్టి మీకు తండ్రినయ్యుందునని ఎవరు చెప్తున్నారంటే సర్వశక్తి గల దేవుడు. అనేకులకు లేని ఆధిక్యత మనకుంది.
అందుకే నేను చాలాసార్లు మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఆషామాషి ప్రజలము కాదు, మనమేదో అందరిలాంటి ప్రజలము కాదు. మనకు చాలా విశేషతలు ఉన్నాయి, చాలా ధన్యతలు ఉన్నాయి, మనకు చాలా ఆధిక్యతలను దేవుడు కలుగు చేశాడు. నిన్ను నువ్వెప్పుడు తక్కువగా అంచనా వేసుకోవద్దు. దేవుడు నిన్ను చాలా గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు. నీకు ఒక గొప్ప జీవితం ఇచ్చాడు. ఆ గొప్ప జీవితం కలిగిన నీవు ఆయన్ని గొప్పగా ఘనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలని నిన్ను కోరుతున్నాడు. కనుక మనలను దేవుడు ఎలా చూస్తున్నాడంటే చాలా హైలీగా చూస్తున్నాడు. మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం మన స్థానాన్ని, ఏమి కాదు. ఆయన దృష్టిలో మనం ఎంతో ప్రశస్తమైన వారం, ఎంతో విలువైన వారం. చూడండి ఎట్లాంటి పరిస్థితి. లోకం నుండి పాపంలో ఉన్న మనలను తన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన మనలను మరి తన ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు మనలను తన జనులుగా చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మూడోదిగా ఆయన మనకు దేవుడుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఇప్పుడు ఇంకా హైలీగా ఆయన మనకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అది గొప్ప సంగతి. ఆయన మన తండ్రి అయితే మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలం అంటే మన తండ్రి గౌరవం ఎంత కాపాడాలో మనం చూడండి. ఏ కుమారుడైనా తన తండ్రి గౌరవాన్ని మరి పోగొడతాడా? ఏ కుమారుడైనా తన తండ్రి గౌరవాన్ని కాపాడాలి. ప్రతి ఒక్కరు లోకంలో కూడా నాన్న అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మర్యాద ఇస్తారు. నిజమే, మంచిదే. అది పరలోకపు తండ్రి విషయంలో కూడా ప్రతి విశ్వాసి ఇవ్వాల్సిన మర్యాద, ఆ ఘనతనివ్వాలి ఆయనకు. అందుకని ప్రార్థన కూడా మనం ఏం చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి అంటాం కదా. పరలోకమందున్న మా తండ్రి, ప్రతి విశ్వాసి ఆయనకు ఈ మర్యాద ఇవ్వాలి. కనుక అది గొప్ప ఘనత ఆయనకు తీసుకొచ్చేది ఉంటుంది. ఇది 4వ. 5వ చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 5-6 వచనాలు. 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనాలు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలంలో కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 5వ సంగతి చూడండి. అందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందువలన? ఆయన మనలను చీకటిలో నుండి వెలుగులో తీసుకొచ్చి దేవుని ప్రజలుగా మనల్ని చేసిన కారణాన, తర్వాత ఆయన మనలను తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్న కారణం చేత, తర్వాత ఆయన మనకు దేవుడుగా ఉండడానికి ఆయన మరి ఇష్టపడుతున్న కారణం చేత, ఆయన మనకు తండ్రిగా ఉండి మనలను తన కుమారులుగా చేసుకున్న కారణం చేత ఏం చేస్తున్నామంట? మిక్కిలి ఆనందించేవారు ఉన్నాము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అన్నాడు 6వ వచనంలో. దానికి ముందున్న వచనాన్ని మనం గమనిస్తే ఎందుకు ఆనందిస్తున్నామంటే ఏంటంట, మనకు ఇవ్వబడిన రక్షణను బట్టి ఆనందిస్తున్నాం. మన కొరకు యేసు ప్రభువుని కలువరి సిలువలో బలిగా అర్పించడాన్ని బట్టి ఆనందిస్తున్నాం. ఆయన మన కొరకు అర్పించబడిన కారణం చేత మనకు లభించిన గొప్పదైన పాప విమోచనాన్ని బట్టి ఆనందిస్తున్నాం. సరే, ఈ ఆనందం ఎంతవరకు ఏదో తెలుసునా మీకు? ఈ ఆనందం మామూలు ఆనందం కాదు, మిక్కిలి ఆనందం అన్నాడు అక్కడ కదా. మిక్కిలి ఆనందం అంటే చాలా ఎక్కువ ఆనందం. కింద కొంచెం ముందుకు వెళ్తే 9వ వచనంలో ఆ ఆనందం గురించి ఇంకొక విధానంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 8-9 వచనాలు చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పలేనంత ఆనందం. ఎంతంట? చెప్పలేనంత ఆనందం మనకు దేవుడిచ్చాడు. ఎందుకు? ఆయన మనకు దేవుడు కనుక, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక, ఆయన మనలను తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక, మనము ఇప్పుడు ఆయన ప్రజలమైనాం కనుక ఇది చెప్పలేనంత ఆనందం, చెప్పనశక్యమైనయు మహిమాయుక్తమైన ఆనందం. చెప్పలేమంట ఆనందం గురించి. ఈ ఆనందాన్ని మనం అనుభవిస్తే అది అర్థమవుతుంది. నేను ఇలాంటి ఆనందాన్ని అనుభవించాను కొన్ని పర్యాయాలు. ఎంత ఆనందం అంటే ఇక తట్టుకోలేము. ఇంకా
తట్టుకోలేం. ఆ ఆనందం దేవుడు మనకిచ్చాడు. ఈ ఆధిక్యతలన్నీ మనకిచ్చుడు చేత ఇలాంటి ఆనందించే ధన్యత ఆయన మన లోకంలో నుంచి పాపం నుంచి విడిపించి తన విశేషమైన కనికరం చొప్పున మనల్ని తిరిగి జన్మింపజేసి ఆయన రాజ్యంలో మనకు ఒక భాగాన్ని ఇచ్చాడు కనుక మనం ఆనందించేవారుగా ఉన్నాం. అది గొప్ప ఆధిక్యత. కనుక యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే ఎందుకు ధన్యులు అంటే ఇందుకే ధన్యులు. ఈ ఆధిక్యతలన్నీ మనకి ఇవ్వడినాయి కనుక ధన్యులం. ఈ లోకంలోనే మనకింత ఆధిక్యత ఉంటే రేపు పరలోకంలోకి వెళ్తే ఇంకా ఎన్నెన్నో ఆధిక్యతలు మనకి ఇస్తాడు దేవుడు. అది ఇంకా గొప్ప ధన్యత. తనకు స్వాస్థ్యంగా చేసుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే మనలను, అనాథలుగా ఉన్న మనలను, ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి మనలను తన కుమారులుగా స్వీకరించి మన కొరకు ఒక రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. పరలోక రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. అక్కడ ఆ రాజ్యంలో ఆయన మనకు ఒక భాగాన్ని కూడా ఇస్తాడు. ఆ భాగాన్ని ఇస్తాడు కనుకే ఆనందం. ఇది మహిమాయుక్తమునైన ఆనందం, పరలోకపు ఆనందం అంటారు. కనుక ఇలాంటి గొప్పదైన ఆధిక్యత మనకి ఇచ్చాడు కనుకనే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు స్వాస్థ్యముగా చేసుకునిన జనులు ధన్యులు. అలాంటి అనుభవంలో మనం ప్రభువును ఆరాధిస్తాం. ప్రభువా, నన్ను ఎక్కడో ఉన్న నన్ను నీ చెంతకు చేర్చావు. నాకు నశించిపోతున్న నాకు గొప్ప రక్షణను ఇచ్చావు కనుక మిక్కిలి ఆనందించే జీవితం ఇచ్చావు. చెప్పలేనంత ఆనందం కలిగిన జీవితం ఇచ్చావు నాయన. నీకు వందనాలని ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, ఈ ఆనందం ముందు మనకున్న శ్రమలు పెద్ద గొప్ప శ్రమలేం కాదు. మనం పరలోక సంబంధమైన ఆనందం కలిగి ఆనందించే దాని ముందు మనకు లోకంలో ఉన్న శ్రమలేం గొప్పవి కాదు, ఎన్నదగినవి కాదు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ కూడా మనం ఆ అనుభవంలో కనుకుంటే అవి దేవుడు మహిమకు మారుస్తాడంట. ఆ శ్రమలను ఏంటంట మహిమకు మారుస్తాడంట. ఆ శ్రమల్లో నుండి మనలను మహిమలో గొప్పగా ఆయన తన రాజ్యంలో మనలను గొప్పవారినిగా చూస్తాడంట. అంటే ఎన్ని శ్రమలు అనుభవించి దేవుని కొరకు మనం జీవించే వారంగా ఉంటామో అంత గొప్ప బహుమానం కూడా పరలోకంలో మనకు అనుగ్రహించే దేవుడు. అందువలన ఇలాంటి ఆధిక్యతలన్నీ కలిగి ఉన్నాం కనుక మనం దేవుడిని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆరాధిస్తాం. ఆరాధించండి.